Students, welcome to our channel and here we see about judicial review. Judicial review అంటే ఏంటో చూద్దాం సింపుల్గా అండ్ దీనికి సంబంధించిన కేసెస్ని కూడా చూద్దాం. జుడిషియల్ రివ్యూ అంటే ఏంటి? జుడిషియల్ రివ్యూ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చట్టాలు ఎవరు చేస్తారు? పార్లమెంట్ చేస్తుంది. అండ్ ఇంకా కొన్ని ఏమైనా ఆర్డర్స్ ఉంటే గవర్నమెంట్ ఆర్డర్స్ ఎవరు తీసుకొని వస్తారు? ఎగ్జిక్యూటివ్ తీసుకొని వస్తుంది. ఇవి రెండు కూడా మనం ఇంతకుముందు రాసుకున్న కాన్స్టిట్యూషన్కి మ్యాచ్ అవ్వాలి కదా. ఒకవేళ వీళ్ళు చేసిన ఈ చట్టాలు లాస్ ఏవైతే ఉన్నాయో, లాస్ ఆర్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఉన్నాయో, ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్ పరిధిలో ఉన్నాయా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? జుడిషియరీది. సో జుడిషియరీ చూసుకోవాలి, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మనం జుడిషియరీకి ఇచ్చాం కాబట్టి. సో జుడిషియరీ విల్ చెక్ పార్లమెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ లాస్ ఆర్ యాక్ట్స్, దే ఆర్ ఇన్ ద బేసిస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆర్ దే ఆర్ అగైనెస్ట్ టు ది కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్. సో ఇవన్నీ చెక్ చేస్తుంది. చెక్ చేసి ఒకవేళ అగైనెస్ట్ టు కాన్స్టిట్యూషన్ ఉంటే ఆ యాక్ట్స్, లాస్, ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అగైనెస్ట్ ది కాన్స్టిట్యూషన్ ఉంటే వాయిడ్, నల్ అండ్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి ఏవైతే లాస్ యాక్ట్స్, ఆర్డినరీ యాక్ట్స్ ఇవన్నీ ఉన్నాయో వాటిని కొట్టేస్తుంది. సో ఈ ప్రాసెస్ని మనము ఇట్లా రివ్యూ చేసి చూస్తుంది కదా కాన్స్టిట్యూషన్ బేసిస్లో ఉన్నాయా లేదా అని. ఈ ప్రాసెస్ని మనము జుడిషియల్ రివ్యూ అని అంటాము. మరి జుడిషియల్ రివ్యూకి సంబంధించిన ఏమైనా కేసెస్ ఉన్నాయా అంటే ఇండియాలో మెయిన్గా 3 కేసెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి కేశవానంద భారతి కేసు. మనందరికీ తెలుసు 1973 కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే జుడిషియల్ రివ్యూ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పింది. జుడిషియల్ రివ్యూ అన్నది ఇంపార్టెంట్ అని చెప్పింది. సెకండ్ కేసు ఏంటంటే ఇందిరాగాంధీ కేస్. సెకండ్ కేసు వచ్చేసి ఇందిరాగాంధీ కేస్ 1975. ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే జుడిషియల్ రివ్యూ అన్నది బేసిక్ స్ట్రక్చర్ కిందకి వస్తుంది ఇండియాలో అని చెప్పడం జరిగింది. థర్డ్ ఇంపార్టెంట్ కేసు వచ్చేసి చంద్రకుమార్ కేస్ 1997. ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్. ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే జుడిషియల్ రివ్యూ అన్నది ఇంటిగ్రల్ అని చెప్పింది. ఇలా క్వశ్చన్ అడుగుతారు. జుడిషియల్ రివ్యూ అన్నది ఇంపార్టెంట్ అని చెప్పింది కేశవానంద భారతి కేసులో, బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పింది ఏ కేసులో? ఇందిరాగాంధీ కేసులో. అందుకే ఇందిరాగాంధీ కేసు ఇంపార్టెంట్, ఎందుకంటే జుడిషియల్ రివ్యూ అన్నది బేసిక్ స్ట్రక్చర్ అని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి. నెక్స్ట్ చంద్రకుమార్ కేసులో ఇంటిగ్రల్ అని చెప్పింది. జుడిషియల్ రివ్యూ అన్నది ఇంటిగ్రల్ అని చెప్పింది. క్లియర్? దిస్ ఈజ్ అబౌట్ జుడిషియల్ రివ్యూ అండ్ ఇట్స్ రిలేటెడ్ కేసెస్.